మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తున్నది మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగా మే 6 ఉదయం ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 5/6 5వ తేదీ ఏకోజామున 6వ తేదీ ఉదయం గాదే సాయికృష్ణ అనే ఒక అతన్ని మార్కాపురం నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు sent his team to apprehend him at మార్కాపూర్ నుంచి ఒక NBWs ఎగ్జిక్యూట్ చేసే మిషన్తో తన టాస్క్ ఫోర్స్ టీమ్ని హెడెడ్ బై ఎస్ఐ అండ్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ పంపించిన పోయిన మీకు అందరికీ తెలుసు. పంపించి ఉదయం 7 గంటలకి 6వ తేదీ అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో డీటైన్ చేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. మీకు తెలవంది, ఎవరికి తెలవంది, ప్రపంచానికి తెలవంది ఒకటే రహస్యం. ఏమైపోయినాడు అతను? వాళ్ళ తల్లి గోడున చంపితే చంపారయ్యా, అట్లీస్ట్ ఒక అర్న్ ఆఫ్ యాష్, ఒక బూడిద పళ్ళెం, ఒక బూడిద పట్లం నాకు ఇవ్వమని అడిగిన కరగనటువంటి మనస్తత్వం కలిగినటువంటి కరుడు కట్టినటువంటి ఈరోజు ముద్దాయిలు చేసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు 28వ తేదీ ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత వాళ్ళ గాదే సాయికృష్ణ మదరు సిఐ నాగరాజుని అడగద్ది, నువ్వు పంపించేసేయ్యా, మళ్ళా నువ్వు ఎప్పుడు కావాలంటే తిరిగి తీసుకొస్తానని చెప్తే, ఎంత ధైర్యం ఈ రాష్ట్రంలో! రాజ్యాంగం ఏడుందా? నీ కొడుకుని చంపేస్తున్నావు, పూలమాలకు రెడీ చేసుకొని చెప్పినటువంటి వైనం మీకు ఆ విషయం తెలుసో తెలియదు. తర్వాత ఏమైపోయినాడో ఎవడికి తెలియదు. వాళ్ళ తల్లి ఒక అడ్వకేట్ ద్వారా, కనకదుర్గ అనే అడ్వకేట్ ద్వారా మే 28 ఇదే డీజీపీకి హరీష్ కుమార్ గుప్తా గారికి అండ్ సిపి రాజశేఖర్ బాబు గారికి మెయిల్స్ పంపించింది. ఇట్లా నా కుమారుణ్ణి 9వ తేదీ ఆ ప్రాంతంలో పట్టుకొచ్చారు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, చిత్రహింసలు పెడుతున్నారు, చంపేసేటట్టుండారని ఈ డీజీపీకి ఈ కమిషనర్కి మెయిల్స్ పంపించడం జరిగింది. అయినా స్పందించలే. ఎందుకంటే నిద్రపోయేవాళ్ళని లేపొచ్చు, నిద్ర నటించేవాళ్ళని లేపగలుస్తున్నా. యూ కెన్ వేకప్ ఏ పర్సన్ హూ ఈజ్ స్లీపింగ్, బట్ యూ కెనాట్ వేకప్ ఏ పర్సన్ హూ ఈజ్ ప్రిటెండింగ్ ది స్లీప్. వాళ్ళకి 6వ తేదీ తెలుసు, తీసుకొచ్చిందే కమిషనర్ టాస్క్ ఫోర్స్. వాళ్ళు కొత్తగా తెలిసేది 28, దాన్ని ఖాతరు చేయకుండా ఉన్నప్పుడు మరలా ఈ గౌరవ మ్యాజిస్ట్రేట్ కోర్టులో సీసీ ఫుటేజ్ ప్రిజర్వ్ చేయమని ఒక పిటిషన్ వేయడం జరిగింది. దానిలో రెస్పాండెంట్ ఈ కమిషనర్, దానికి కూడా ఖాతరు చేయలేదు. అప్పుడు తెలుసు కదా మీరు ఇల్లీగల్ డిటెన్షన్లో పెట్టున్నాడని మీకు జూన్ 5 మీ దగ్గర పిటిషన్ వేశారు కదా, మీరు దానిలో ప్రతివాది కదా, అప్పటికి పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ గౌరవ హైకోర్టులో వేయడం జరిగింది. అది 2వ తేదీ ఫైల్ చేసింది, 4 విచారణకు వచ్చింది. 4 విచారణ రోజు మాకు ఇన్స్ట్రక్షన్స్ కావాలా, దీని గురించి తెలుసుకోవాలి విషయాలని చెప్పి 15కు టైం అడిగారు. 15 ఈ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కమిషనర్ తరఫున ఏమి చెప్పారంటే, వీళ్ళు ఏమి చెప్పించారంటే గౌరవ హైకోర్టుకి 15 జూన్, ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఆ గాదే సాయికృష్ణ అనే వ్యక్తే మాకు తెలియదు, అతను మేము అరెస్ట్ చేయలేదు, మా డిటెన్షన్స్లో లేడు, మేము ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి టీమ్స్ని డిప్లాయ్ చేస్తున్నాము ఎతికేదానికని 15వ తేదీ జూన్ నిస్సిగ్గుగా ఎంత ధైర్యంతో హైకోర్టు వారికి వీళ్ళిద్దరు చెప్పారు. ప్రతివాదులుగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా, ప్రతివాదిగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు హైకోర్టులో ఈ విధంగా చెప్పడం జరిగింది. సరే, అక్కడ వదిలేస్తాం. కానీ మళ్ళా చెప్తున్నాను, ఒక క్రైమ్ ఎవడైనా ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా హీ లీవ్స్ ఎ ఫుట్ ప్రింట్ సమ్వేర్, క్రైమ్ ఫుట్ ప్రింట్ అంటారు. వాళ్ళ వదిలినటువంటి క్రైమ్ ఫుట్ ప్రింటు 29వ తేదీ నాగరాజుని రిమాండ్ చేసేటప్పుడు ఒక విషయం రాశారు.
ఇది నిజమే. 6వ తేదీ మేము పట్టుకొచ్చాము, మే 6 పట్టుకొచ్చాము, స్టేషన్లోని హ్యాండ్ ఓవర్ చేశాము అని రిమాండ్ రిపోర్ట్లో రాసింది. కానీ ఈ పట్టుకొచ్చినటువంటి కమిషనరు తర్వాత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా 15వ తేదీ వాడు ఎవడో తెలియదు అంటారు. మే 6వ తేదీ పట్టుకొచ్చింది ఒక రికార్డులో మీరే రాశారు. మీ రికార్డు ప్రకారమే రిమాండ్ రిపోర్ట్లో మే 6 పట్టుకొచ్చినట్టు మీరే ఒప్పుకున్నారు. కానీ జూన్ 15 నుంచి హైకోర్టుకు వస్తారు మాకు ఎవడో తెలియదన్నారు. తర్వాత మే 28వ తేదీ వాళ్ళ తల్లి మీకు మెయిల్స్ ఇచ్చింది, మీరు యాక్ట్ చేయలేదు. యు ఆర్ కన్స్పైర్డ్, కొల్యూడెడ్ విత్ ఎస్హెచ్ఓ నాగరాజు టు ప్రివెంట్ హిమ్ బీయింగ్ మేడ్ అన్ అక్యూజ్డ్. మీరు అతన్ని ముద్దాయిగా చేయకుండా రక్షించడానికి, ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి మీరు సహకరించారు. అది క్రిమినల్ కాన్స్పిరసీ. రెండోది, యూ హ్యావ్ అబిటెడ్ ది కేస్ బై ఇల్లీగల్ ఒమిషన్. మీరు ఆ ప్రకారం ముద్దాయిలు. మీకు తెలిసి కూడా ఈ క్రైమ్లో ఇంత దురదృష్టకరమైనటువంటి ఘోరమైనటువంటి ఈ అఫెన్స్లో మీ సహకారం వల్లనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మానస వారు, కమిషనరు అండ్ డీజీపీ మీ యొక్క ముగ్గురు సహకారంతో మాత్రమే ఈ అఫెన్స్ నాగరాజు చేయగలిచాడు. మీకు ప్రతిరోజు ప్రతి స్టేషన్లో ఎస్బీ కానిస్టేబుల్ ఉంటాడు. ప్రతిరోజు స్టేషన్కి మీకు రిపోర్ట్స్ పంపిస్తాడు. డిఎస్ఆర్ అంటారు, అది డైలీ స్టేటస్ రిపోర్ట్. దాని ప్రకారం ఆ స్టేషన్లో ఎవరు డిటెన్షన్లో ఉండారు, ఎవరు ఇల్లీగల్ డిటెన్షన్లో ఉండారు, ఎవరిని వదిలేశారని మీకు ఎవ్రీ డే కమిషనర్కి, డీజీపీకి, అసిస్టెంట్ కమిషనర్కి రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. 6వ తేదీ తీసుకొచ్చినట్టు మీ రికార్డులోనే ఉంది కదా. 7, 8, 9, 10, 28 దాకా వాళ్ళ అమ్మ చంపేస్తున్నారో అతను ప్రొడ్యూస్ చేయలేదు కోర్టులో అని మీకు చెప్తే, మీరు ఈ క్రైమ్లో భాగస్తులు కాబట్టి, ఈ క్రైమ్ మీరు సహకరించారు కాబట్టి మీకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. కానీ ఒక్కటి మటుకు చెప్తుండ్రా చట్టంలో, బీ యూ ఎవర్ సో హై, ది లా ఈజ్ అబౌవ్ యూ. హౌ ఎవర్ టాలర్ యు ఆర్, ది లా ఈజ్ స్టిల్ టాలర్ దాన్ యూ. ఎంత పొడుగైనా ఉండండి మీరు, కానీ మీకన్నా చట్టం పొడుగ్గా ఉంటుంది. మీరు ఎంత బలవంతులైనా ఉండండి, మీకన్నా చట్టం బలంగా ఉంటుంది. అది ఆ ఒక్క న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి గౌరవం, గొప్పతనం అదేను. ఈ క్రైమ్లో మీ యొక్క సహకారంతో, మీ యొక్క దీంతో ఇంత పెద్ద అఫెన్స్ నాగరాజు చేయగలిచాడు. మీరు సకాలంలో యాక్ట్ అయ్యి ఉంటే 6వ తేదీ పట్టుకొచ్చినాడు, 7వ తేదీ మీకు డిఎస్ఆర్ పోయి ఉంది కదా, మీకు వచ్చింది కదా. 7వ తేదీ స్టిల్ డిటెన్షన్లో ఉండాలంటే మీరు అప్పుడు యాక్ట్ చేయాలి కదా. ఎప్పుడు దాకా చేయలేదు. జూన్ 15 కూడా మాకు తెలియదు, మేము అరెస్ట్ చేయలేదని చెప్పినటువంటి వైను వీళ్ళు ఇద్దరు, హరీష్ కుమార్ గుప్తా, ఈ కమిషనరు, హైకోర్టు వారి దగ్గర వాళ్ళ అడ్వకేట్ ద్వారా రెస్పాండెంట్స్ వీళ్ళను, ఈ ఇద్దరు రెస్పాండెంట్స్ చెప్పించిన మాట, జడ్జి గారు రాసినటువంటి ఆర్డరు, ది ఏజీపీ రిప్రజెంటింగ్ ఆల్ ది రెస్పాండెంట్స్. ఆ చెప్పినటువంటి ఏజీపీ డీజీపీని, కమిషనర్ని రిప్రజెంట్ చేస్తూ చెప్పిన మాటలని చెప్పాడు. మీరు 15వ తేదీ కూడా నాకు తెలియదని చెప్పారు ఒక సైడు. 6వ తేదీ మీరు 29వ తేదీ జూన్ నాగరాజు రిపోర్ట్లో 6వ తేదీ పట్టుకొచ్చాను మీరే చెప్పారు కదా. మీకు తెలుసు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ మదర్ మీకు 28 మే మీకు మెయిల్స్ ఇచ్చింది కదా. అప్పుడైనా మీకు తెలియకుండా జరిగి ఉంటే మీరు స్టేషన్ రైడ్ చేసి ఉండాలి కదా. నాగరాజు మీద ఆ రోజే కేసు రిజిస్టర్ చేసి ఉండాల్సింది కదా. నాగరాజుకు టైం ఇచ్చి నాగరాజు అన్ని పనులు పూర్తిగా సక్కపెట్టుకునే దానికి మీరు సహకరించారు కాబట్టి కాన్స్పిరసీలో ముద్దాయిలు. మీరు అబెట్మెంట్ బై ఇల్లీగల్ ఒమిషన్ దాని ప్రకారం మీరు ముద్దాయిలు కాబట్టి ఈ హత్య కేసులో కో కాన్స్పిరేటర్స్ హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు అండ్ ఏసీపీ మానస ఈ విధంగా సిట్ వేశారు కదా అని అడిగారు కోర్టులో. ఆ సిట్టు మీకు అందరికీ తెలుసు, రుబాబుద్దీన్ షేక్ కేసుని ఒక పోలీసు వాడు, జ్యూరీ, జడ్జి, ఎగ్జిక్యూషనర్ వాళ్ళేనా? వాళ్ళే తప్పు చేసి వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళే న్యాయ నిర్ణేతలేనా? కాదు కదా. జ్యూరీ, జడ్జ్ అండ్ ఎగ్జిక్యూషనర్ వన్ అండ్ ది సేమ్ ఉండొచ్చా? ఉండడానికి లేదు కదా. నువ్వే నేరం చేసి నువ్వే దాని మీద విచారణ వేసుకొని నువ్వే దానిలో క్లీన్ షీట్ ఇప్పించుకొని వైట్ వాష్ చేసేదానికి కుదరదు.
ఈ చట్టం ఒప్పుకోదు. మీరు వైట్ వాషింగ్, సెల్ఫ్ సర్టిఫికేషన్ కుదరదు. ఆ సిట్టు ఎక్కడి దాకా పరిమితం అయిందండి? నాగరాజు, ఒక ఇద్దరు కానిస్టేబుళ్ళు, అంతకన్నా పైన దీని ప్రమేయం మీరు ఖచ్చితంగా ఈ ఫుట్ ప్రింట్ చూసారా? సిట్ చూడలే, మీరు చూసి ఉండొచ్చు, కానీ మీరు చేయరు. పని ఒక సామాన్య మానవుడికి అవుపడ్డటువంటి మీ క్రైమ్ ఫుట్ ప్రింట్. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. ఏబిఎస్ కార్పస్లో ఏం చెప్పారు? 15 జూన్ మీ రిమాండ్ రిపోర్ట్లో 29వ తేదీ ఏం చెప్పారు? 6వ తేదీ మేము పట్టుకొచ్చామని మీరే చెప్పారు కదా. మీకు ఇల్లీగల్ డిటెన్షన్లో ఉండదు మీకు తెలుసు కదా. తెలిసి మీకు మెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మీరు నిమ్మక నీరెత్తున్నా అంటే మీరు ఆ ఆఫెన్స్కి సహకరించారు. మీ యొక్క ప్రమేయంతో జరిగింది, మీ యొక్క సహకారంతో జరిగింది, మీ యొక్క ఇల్లీగల్ వంశంతో జరిగిందని చెప్పి ఈరోజు మేము ఒక కంప్లైంటు, ప్రైవేట్ కంప్లైంట్ వేసామండి. 210/223 రెడ్ విత్ 233 BNSS ఫర్ ద అఫెన్సెస్ 61 కాన్స్పిరసీ, 49 అబిట్మెంట్, 127(3). మీరు ఒక పబ్లిక్ సర్వెంటు, లా ప్రిస్క్రైబ్ యూ టు డూ ఏ సర్టన్ థింగ్ ఇన్ ఏ సర్టన్ వే. మీకు ఇల్లీగల్ డిటెన్షన్ ఉందండి 28 తెలుసు కదా. మీరు ఏం చేసి ఉండాలి? ఇమీడియట్గా స్టేషన్ రైడ్ చేసి ఉండాలా, నాగరాజు మీద కేసు రిజిస్టర్ చేసి ఉండాలా. అది చట్టం. అది మీరు ఆ విధంగా మీరు చట్టం పాటించలేదు కాబట్టి, ది వే దట్ ది లా డైరెక్ట్స్ యూ విడ్ నాట్ యాక్ట్ విచ్ కాజ్ ఇంజురీ టు సమ్వన్ అంటే 127కి మీరు స్క్వైర్గా వచ్చేసారు. దాని కింద మీరు తప్పించుకునే సమస్య లేదు. 198 and 238 రెడ్ విత్ 3.35 అంటే కాన్స్పిరసీలో మీరు భాగం. ఈ అఫెన్సెస్ కింద మేము కంప్లైంట్ వేసాం. దీనిలో 233 BNSS వాడినాం. మా కేసు అంటారు 233 BNS. మీరు అడగొచ్చు క్వశ్చన్స్, అడగని నేను జవాబు చెప్తాను. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే, ఒక ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంటే నువ్వు ఏలు కాలు పెట్టి ప్రైవేట్ కంప్లైంట్ ఎట్టేస్తారు, నీకు అందరికీ ఉంటుంది చెప్తాను. అది 233 BNSS చాలా స్పష్టంగా చెప్పింది. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మాత్రమే ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయొచ్చు. వేసిన తర్వాత కోర్టు ఏం చేయాలా? నా కంప్లైంట్ స్టే చేయాలా, చేసి వాళ్ళకి క్లాస్ 2 and 3 ప్రకారం అదే సిట్కి కోర్టు వారు నోటీస్ పంపిస్తుంది. ఈ కంప్లైంట్లో హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు, మానస మీద ముద్దాయిలు చేశారు. మీరు వీళ్ళని ముద్దాయిలు చేస్తున్నారా లేదా చార్జ్షీట్లో అని అడగాల. వాళ్ళ దగ్గర నుంచి 2 రిప్లైస్ రావచ్చు. చేశాము అని చెప్తే వీళ్ళ ముగ్గురిని కూడా ఈ 2 కంప్లైంట్ మర్జ్ అయిపోతాయి. ఈ ప్రైవేట్ కంప్లైంట్ కూడా పోలీస్ కేసు కింద తీసుకుంటారు. ఒకవేళ నేను చేయటం లేదు అని కానీ 2 రిపోర్ట్లే కదా, ఒక రిపోర్ట్ అటు ఒక రిపోర్ట్ ఇటు, చేయటం లేదని కానీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఈ కంప్లైంట్ టేకన్ ఆన్ ఫైల్ చేసి వాళ్ళ ముద్దాయిలు చేసి 2 కేసులు జాయింట్గా జరిగింది. కాబట్టి తప్పించుకునే సమస్య లేదు. వెరీ హ్యాపీ టుడే దట్ హౌ ఎవర్ టాలర్ యు ఆర్ బిలో ది జ్యుడిషియల్ సిస్టమ్. ఈ విధమైనటువంటి గౌరవ కలిలో పాత్ర కలిగినటువంటి హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు, మానస వీళ్ళు చట్టం పరిధిలో నుంచి తప్పించుకోవడానికి ఇది చట్టసమ్మతం కాదు. ఒక బిలీవ్డ్ సోల్, ఆక్రందనతో వెళ్ళిపోయినటువంటి ఒక ప్రాణం, ఆక్రందనతో వెళ్ళిపోయినటువంటి ఒక ఆత్మ ఖచ్చితంగా శాంతించబడింది. దానికి కారకులైనటువంటి ఈ బిగ్ ఫిష్, బిగ్ యాక్టర్స్ వాళ్ళని ఈ కేసులో వాళ్ళని ముద్దాయిలు చేసి విచారించిన రోజే ఆ ఆత్మ శాంతి కలగద్దని ఒక ఉద్దేశంతో, ఇది వాళ్ళ మదర్కిను పోలీస్కిను కోర్టుకి సంబంధించిన కాదు విషయం. ఇట్ ఈస్ ఎ క్రైమ్ అగేన్స్ట్ నాట్ ఓన్లీ అవర్ మదర్, దిస్ ఈస్ ఎ క్రైమ్ అగేన్స్ట్ ది సొసైటీ. ఈ సమాజం మీద చేసినటువంటి దాడి, ఈ సమాజం మీద చేసినటువంటి ఒక నేరం. అందుకని దారిని పోయే దానైనా సరే with conscious, with the knowledge, he could come before the court and file a private complaint as per AR